ఇక ఆఖరి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మిగతా తెలుగుదేశం పార్టీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పైన అసభ్యకరమైనటువంటి పదజాలం వాడుతూ, అది యువగళం పేరుతో నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు పెట్టేటటువంటి సభలు కావచ్చు, ప్రతి దగ్గర కూడా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడడం మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. వీరి మీద ఇండియన్ పీనల్ కోడ్ కింద, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద వీరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకొక విషయం, నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ని అడ్రస్ చేసినా నేను ఒక ఎర్ర బుక్, ఆ బుక్ ఇదిగో ఎర్ర బుక్, నేను ఈ రెడ్ బుక్ ఉంది, ఈ రెడ్ బుక్లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో, నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు. అధికారులు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గానే ఉంటారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో, ఇవన్నీ ఆరోపణలు, వారందరినీ కూడా నేను ఈ బుక్లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను. మేము అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెట్స్ అన్నీ ఇస్తా ఉన్నాడు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. వీరి మీద, నారా లోకేష్ మీద, నారా చంద్రబాబు నాయుడు మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం, లాస్ట్లో ఒక అప్పీల్ చేశాం. ఈ యొక్క లోకేష్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఈ డెరిగేటరీ రిమార్క్స్ ఇవన్నిటినీ కూడా నివారించాల్సిందిగా, ఆఖరిగా చివరిగా ఎలక్షన్ కమిషన్ని మేము ఒకటి నివేదించాం, రిక్వెస్ట్ చేశాం. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు కానీ అసెంబ్లీకి కానీ ఎలక్షన్స్ ఒకే ఫేజ్లో ఒకే డేట్లో పెట్టండి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రాలో ఎన్రోల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో, మేము చేయలేదు ఆ దొంగ పనులు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాల్లో ఎప్పుడైతే రూల్ చేశాడో, ఆ రూల్ చేసినప్పుడల్లా ఈ యొక్క మోసపూరిత, కుట్రపూరితంగానే అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చర్య కూడా అది ఎలా అధికారాన్ని నిలబెట్టుకోవాలి, ఎలా కుట్రపూరితంగా మిగతా వాళ్ళని మోసం చేయాలి, ఓటర్లను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పరిపాలన సాగించాడు. అందుకే ఈ డూప్లికేట్ ఓటర్స్ అన్నీ కూడా అటు తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి 2 రాష్ట్రాలకి ఒకే రోజు ఎలక్షన్ జరిపినట్లయితే అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసేటటువంటి అవకాశం ఉండదు. కనుక ఎలక్షన్ కమిషన్కి మేము ఒకే రోజు ఎలక్షన్ జరపాల్సిందిగా నివేదించడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చంద్రబాబు 3 పాయింట్లు లేవన్నారు సార్ మీకంటే ముందు. అందులో ప్రధానంగా వాలంటీర్స్ ఎన్నికలు నిర్వహిస్తున్నారనేది, 2600 మంది మహిళా పోలీసులు BLOలుగా పెట్టారని, కలెక్టర్లందరూ కూడా వై ఏపీ నీటి జగన్ అనే కార్యక్రమం పాల్గొంటారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఎవరు ఎలక్షన్ ఆఫీసర్స్గా ఉండాలి, ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఉండాలి అన్నటువంటి విషయం తెలియకపోవడం అన్నటువంటిది శోచనీయం. మీరేమో అక్రమాలు జరగలేదు అని చెప్తున్నారు, ఏది ఓటర్ విషయంలో కానీ ఏ కానీ, మరి ఒక పక్కన అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, మరి ఏంటి? మేము అదే చెప్పాం ఎలక్షన్ కమిషన్కి. తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బోగస్ కంప్లైంట్లన్నీ ఇస్తూ ఉంది. అధికారులపైన ఎక్కడైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ చర్యలు తీసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుల వల్ల కాదు.
ఆ తప్పులు ఎవరు చేశారు? మేం చేశామా? మా పేరుతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా? అది ఎవరు చేశారు, దాని వెనక ఎవరున్నారు అన్నటువంటిది నిజాన్ని నిర్ధారించండి అని ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. నేను గతంలో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు జీవితమే ఒక మోసపూరితమైనటువంటి జీవితం, కుట్రలమయమైనటువంటి జీవితం, అది రాజకీయ జీవితం. కాబట్టి వీటిని ఆరోపణలను నమ్మవద్దు. ఎవరైతే అధికారులు నిజంగా తప్పు చేసి ఉంటారో ఆ తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవడంలో తప్పే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పులు చెయ్యదు అన్నటువంటిది ఖరాఖండిగా నేను నిర్ధారించి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. అక్కడ నుంచి నిజంగా ఇక్కడికి వచ్చి వేస్తే తప్పేం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ కానీ, వాళ్ళ ఓటర్ ఐడి కానీ, వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు కానీ ఏదైనా ఇచ్చుంటే అవన్నీ కూడా కరెక్ట్ అయితే తప్పు లేదు. అవి బోగస్ అయితేనే తప్పు. తెలంగాణలో ఓటు ఉండి ఇక్కడ కూడా ఓటు ఉండడం తప్పు. సార్, మీరు గంపగుర్తుగా ఓట్లని కూడా తొలగిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఎవరైనా ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళినా ఓట్లు కూడా తొలగించే పరిస్థితి. గంపగుత్తగా కంప్లైంట్లు ఇస్తున్నారు. మీరు మీ యొక్క క్వశ్చన్ని మీరు రెక్టిఫై చేసుకోండి. మీరు అడిగే ప్రశ్న చాలా కరెక్ట్గా అడగాలి. గంపగుప్తగా కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీరున్నారు, మీ పేరేంటి? పూర్ణకి 175 నియోజకవర్గాల్లో ఒక 25 లక్షల మంది బోగస్ ఓటర్స్ ఉన్నారని ఖరాఖండిగా చెప్పగలడా? చెప్పలేడు. కానీ తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ సెల్లో ఉన్నటువంటి కోనేరు సురేషు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రోద్బలంతో ఈ విషయాన్ని చెప్తున్నాడు. దాన్ని మేము తప్పుపడుతున్నాం. పూర్ణకి అటువంటి అంత అవగాహన ఉండదు, ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ పూర్ణ ఈ ఆరోపణ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఉన్నారు. ఇది ఎంటైజింగ్ ది ఓటర్ అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని సెక్షన్ 170, 171B, 171C అండ్ 417, 419 ఇండియన్ పీనల్ కోడ్ కింద తెలుగుదేశం పార్టీ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక డూప్లికేట్ ఓట్స్, తెలంగాణలో ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారే ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఓటర్స్గా నమోదై ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్స్ చాలా మంది ఉన్నారు ఈరోజు. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49